ఎవరైనా మన వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ప్లీజ్ లైక్ చేయండి. ఇంత కష్టపడి చేస్తున్నాను కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది, ఉపయోగపడుతున్నాయా వీడియోస్? హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే, ఇంకా ఈరోజు వారం అన్నమాట. మా వారేమో బయటికి వెళ్ళినప్పుడు దేశవాళీ ఉసిరికాయలు తీసుకొచ్చి 3 రోజులు అయింది. నేనేమో బయట ఉంచడం వల్ల కొన్ని అంటే ఇవి కదలేండి, కొన్ని తేడా వచ్చినాయి అన్నమాట. అంటే పైన లైట్గా తేడా వస్తే నేనేం చేశానంటే ఇంకా పచ్చడి పెట్టేయమంటున్నారు ఆయన. సరే ఆయన మట్టికే కొద్దిగా అండి, ఎక్కువ కూడా కాదు ఇవి. సరే ఆవకాయ పెడదామని అనుకుంటున్నాను. ఇదిగోండి పప్పు నానబెట్టాను. పప్పు కడగాలి, సగం కడిగి వదిలేశారు ఆరిక. నేను ఇంకా కడగలమ్మా, ఇంతవరకు కడిగాను, మిగతా నువ్వు కడగని చెప్పేసి నాకు చెప్పేసింది పప్పు. ఇంకేం చేస్తానంటే ఇప్పుడు మనకి ఉసిరికాయ ఆవకాయ అంటే చాలామందికి ఇష్టం. ఇష్టం అంటే నాకైతే పర్సనల్గా మంచిది, ఎందుకంటే హెయిర్ బాగా ఎదుగుతుంది, అలాగే బ్లాక్ అవుతుంది, మనకు ఆకలి పుడుతుంది, సి విటమిన్ రిచ్గా ఉంటుంది. ఇలాంటి ప్రోటీన్స్ ఉన్న అంటే మంచి విటమిన్స్ ఉన్న హెల్తీగా ఉన్న ఇలాంటి ఉసిరికాయలు కానివ్వండి, లేదంటే మామూలుగా మనం వెజిటేబుల్స్ కానివ్వండి, మంచిది కదా పచ్చళ్ళు పెట్టుకోవడానికి. అది టేస్టీగా బాగుంటుంది. అయితే ఇది సంవత్సరం అంతా నిలవ ఉండే పచ్చళ్ళు కూడా ప్రాసెస్ కూడా ఉంటుంది. అదైతే చింతపండు గుజ్జు, ఇప్పుడు అల్లం పచ్చడికి అది చూపిస్తాం కదండి, నేను చూపించాను కదా మీకు. ఇదిగోండి అగారా వాళ్ళ నుంచి రింగ్ మసాజర్ అయితే వచ్చిందన్నమాట. ఇదైతే మనకి ఆడవాళ్ళకి బాగుంటుంది అనిపించింది. ఆడవాళ్ళే కదా, జెంట్స్ కూడా వాడచ్చు. ఇదిగోండి ఇక్కడ ఆన్ అని ఆఫ్ అని బటన్ ఉంటుంది, దీన్ని పట్టుకుని ఉంటే మనకు ఆన్ అవుతుంది. 1 year వారంటీ కూడా ఉంటుందండి. అలాగే 3 మోడ్స్ అయితే ఇందులో ఉన్నాయి. అలాగే 5 కాన్స్టెంట్ మోడ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఇది ఆటోమేటిక్గా షట్ ఆఫ్ అవుతుంది 15 minutesకి. చెప్తున్నాను ఇలా పట్టుకుంటుంటే ఇప్పుడు నేను 15 minutes ఇంకా మనం మార్చుకుంటు మాట. ఇదిగోండి L2 వచ్చింది, దాని దగ్గర చూపించడానా, కొంచెం స్పీడ్ పెరిగింది. L3, L4, L5 ఇంకా బాగా స్పీడ్ మాట. ఇది మళ్ళీ ఆఫ్ చేసేస్తున్నాను అంతే. జస్ట్ మనకి ఏంటంటే ఛార్జింగ్ పోర్ట్ యూస్ చేసుకుని టైప్ సి పోర్ట్ యూస్ చేసుకుని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. బెల్ట్ తో పాటు యూస్ చేస్తాను ఆల్రెడీ. ఇది బెల్ట్ ఏమవుతుంది అంటే మనము పొట్టది కూడా అనుకున్నా తగ్గుతుంది కదా, ఎక్సర్సైజ్ కాకపోతే మెయిన్ గా మసాజ్ కోసం ఎక్కువ మసాజ్. అంటే అనుకమ్మా ఈ స్ట్రాప్ ని ఎలా పెట్టేసుకుని 2 సైడ్లు పట్టేస్తుంది. ఈ స్ట్రాప్ పెట్టుకుని నడుము దగ్గర పెట్టుకుంటే బ్యాక్ మనకి వెనకాల నుంచి మసాజ్ చేస్తుంది. ఇప్పుడు నాకు నడుము నొప్పిగా ఉందనుకో, ఎప్పుడైనా ఎక్కువ పని చేసినప్పుడు ఇది పైన వెనకాల పెట్టేస్తున్నాడు. ఈ స్ట్రాప్ ని అటు సైడ్ ఇటు సైడ్ పట్టుకుంటారు, స్ట్రాప్ ఎలా పట్టుకుంటది. సో అలాగే మనం నడుముకి యూస్ చేసుకుంటే కనుక మనకి వెనకాల మనం ఏదైతే చెయ్యి అందదో ఇంకొక మనిషి సపోర్ట్ లేకుండా మసాజ్ చేస్తుంది అన్నమాట. సరేలే. సో కావాలనుకుంటే కనుక ఇదిగో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నాకు ఎందుకో యూస్ఫుల్ అని అనిపించింది. మనకి చేతులు నొప్పిగా అనిపించినప్పుడు కూడా ఇది వాడచ్చు కదా. ఇక్కడ నొప్పిగా చేతులు అవుతున్నప్పుడు ఇలా ఆన్ చేసుకున్నామా, ఇక్కడ చేతులు ఇంకొంచెం పెయిన్ ఉంటే ఇలాగా ఇలా కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, అంటే ఆ ఇంటెన్సిటీ అనేది మన ఇష్టాన్ని బట్టి. ఒకవేళ మనము ఇంకా స్పీడ్ గా కాళ్ళు అవుతున్నా కాళ్ళకి కూడా పెట్టుకోవచ్చు కదా. మనకి కాళ్ళ దగ్గర ఉందనుకో, ఇక్కడ నొప్పి ఉంటే ఇలాగా వెనకాల పిక్కలకి నొప్పిగా అనిపిస్తాయి, పిక్కలు పడతాయి. మన ఇంట్రెస్ట్ బట్టి ఒకవేళ దీనికన్నా గట్టిగా మసాజ్ చేసినా కూడా పర్లేదు అనుకుంటే నెక్స్ట్ ఇంకొకసారి ప్రెస్ చేసుకుని స్పీడ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏంటంటే మనకి కాన్స్టెంట్ మోడ్ లో ఉంది. సో కాన్స్టెంట్ మోడ్ ఏంటంటే జస్ట్ ఇలా వైబ్రేట్ అవుతుంది. అదే మనం ఆటోమేటిక్ మోడ్స్ లో మార్చుకున్నాం అనుకమ్మా, ఇంకా చాలా పవర్ఫుల్ గా ఉంది. ఆటోమేటిక్ మోడ్ కూడా ఉంది, నేను వాడలేదు. ఇది చేంజ్ అవుతుంది, ఇది చాలా P1 అలా వస్తుంది. P1 P2 ఇంకా స్ట్రాంగ్ గా ఉంది. అమ్మ ఇంకంతైతే నేను పట్టుకోలేనేమో. ఇది P3 ఇది కూడా స్ట్రాంగ్ గా ఉంది. అంటే ఎవరి ఇంట్రెస్ట్ ని బట్టి ఒకవేళ స్ట్రాంగ్ మసాజ్ అయినా కూడా మనం కొంచెం బాడీ అది హెవీగా ఉండే వాళ్ళు, కొంచెం గట్టిగా పట్టుకోగలిగే వాళ్ళు అయితే అలా పెట్టుకోవచ్చు. కానీ ఆటోమేటిక్ భలే ఉంది, చేతి కూడా భలే మసాజ్ చేస్తుందమ్మా. చూసారు కదండి, ఇలాంటి చిన్నవి మనకి ఎప్పుడైనా కొంచెం చేతులు ఎప్పుడైనా ఎవరిని బతిమాడక్కర్లేదు, ఇంకా కాలు నొక్కమన్నది పట్టుకుంటే కొంచెం చేసేసుకోవచ్చు. అదే అండి, మన చింతపండు ఎండలో పెట్టేసి దగ్గర గంట, లేదంటే పులిహార చింతపండు గుజ్జు ఎలా అయితే మనం తీసుకుంటామో అలా కూడా చింతపండు గుజ్జుతో కూడా పెట్టుకుంటారు. అయితే నాకేంటంటే చెప్పాను కదా మీకు, చింతపండు ఫ్లేవర్ కన్నా నాకు లెమన్ ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం. అది ఆవకాయలా చక్కగా బాగుంటుందండి టేస్ట్ అని, కాబట్టి ఆ ప్రాసెస్ చేసుకుందాం అనుకుంటున్నాను. తర్వాత ఏమో గారెలు వేయాలండి వీళ్ళకి, ఇంకా టిఫిన్ అదని చేసి పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ ఆవకాయ పట్టేసి, ఈరోజు నాకు అదే టాస్క్ మాట. పొద్దున్నేమో హార్వెస్ట్లో, సాయంత్రం ఏమో ఇంట్లో ఈ వీడియో అన్నమాట.
ఇంకా చేసుకుందామా, మొదలు పెట్టేద్దామా? ఎవరైనా మన వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ప్లీజ్ లైక్ చేయండి. ఇంత కష్టపడి చేస్తున్నాను కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది, ఉపయోగపడుతున్నాయా ఈ వీడియోస్, నేను మాట్లాడేది మీకు వే ఆఫ్ నచ్చుతుందా? నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఇదిగోండి ఉసిరికాయలు అయితే రెడీ అయిపోయినాయి కాబట్టి కడిగేసి శుభ్రంగా తుడిసేసి ఎండలో పెట్టేసాను అనమాట. సాయంత్రం అయిపోయింది. ఇంకా మిగతా పనులు చూసినప్పటికి సాయంత్రం అయిపోయింది, లేకపోతే పొద్దుటే పెట్టేయాలి. అయితే ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, మనకు కావాల్సింది ఆవపిండికి ఆవాలు ఉండాలన్నమాట. ఆవపిండి కాబట్టి ఆవాలు కొంచెమే కాబట్టి ఇది ఒక హార్లిక్స్ ఇస్తాడు అవుతుంది అంతే. దీని ముందుగా ఏం చేయాలంటే ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ వేద్దాం. ఇదిగోండి వేరుశనగ నూనె వాడుతున్నాను కదా, నేను వేరుశనగ నూనె వాడతానండి పచ్చళ్ళకి. ఇది కొద్దిగా వేసుకున్నాను. ఇది వేపాలన్నమాట ఆయిల్లో. అయితే ఈ లోపల వీటికి మనం నాట్లు పెట్టుకోవాలి. ఇలా నాట్లు పెట్టుకుంటే లోపలకంతా ఉప్పు కారం అంతా పడుతుందన్నమాట. ఇలా కాయలన్నీ నాట్లు పెట్టి వేద్దాం, లేదంటే పేలుతాయి. ఇవి ఉసిరికాయలు కూడా అనుకుంటా పేలుతాయి. నువ్వు పెడతావని అంటేనే తీసుకొస్తాను, మళ్ళీ నువ్వు ఇబ్బంది పడతానంటే వద్దంటే ఫోన్లో తెచ్చుకోండి తింటానంటున్నారు కదా అని చెప్పేసి. మంచిది కూడా కదండి హెల్త్కి, హెయిర్కి మంచిది. జుట్టు నల్లబడుతుంది, జుట్టు ఎదుగుతుంది, రాళ్ళ తగ్గుతుంది, ఆకలి పుడుతుంది. ఖచ్చితంగా మనం కార్తీక మాసంలో తింటాం కదా ఈ పచ్చడి. పులిహోర అది చేసుకుంటాము చక్కగా, భలే టేస్ట్ ఉంటుంది కదా ఇది. ఎంతమందికి ఇష్టం? చింతపండుతోటి మీకు నచ్చుతుందా, నిమ్మకాయతో నచ్చుతుందో చెప్పండి. నాకు లెమన్ నిలువ ఉండదు అంటారు కదా. నేను ఏం చేస్తానంటే, నాకు ఈ పనులన్నీ అయ్యేటప్పటికి సాయంత్రం అయిపోతుందని తెలుసండి. ఇదివరకు అంటే వీడియోస్ ఉండేవి కాదు కాబట్టి సాయంత్రం దాకా చేసేసుకునేదాన్ని ఇలాంటి పనులు ఏమైనా ఉంటాయి. ఇప్పుడు మీకు అన్ని క్లారిటీగా చెప్పాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే, నిమ్మకాయలు పొద్దుటే ఒక 3 కాయలు పెడదామని ఐడియా ఉంది కదా. ఏం చేస్తానంటే ఇవి కూడా కడిగేసి ఒక దెబ్బ ఎండలో పెట్టేసి అనమాట, తుడిచేసి ఎండలో పెట్టేసి తర్వాత నిమ్మకాయలు కూడా రసం తీసేసి అవి కూడా ఎండలో పెట్టేశాను. అది హాల్లో టేబుల్ మీద పెట్టానమాట. తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు వీటిని వేసేద్దాం. ఇక్కడికి అయిన మట్టికి మనం వేసేద్దాం. తడిగా ఉంది కొంచెం వెనక్కున్నాను. ఇలా ఇవే ఆయిల్లో వేపేసుకుందాం. ఇదిగోండి ఇంకొంచెం వేగనిద్దాం కొద్దిగా. ఇవి తీసుకొచ్చి అప్పుడే 4 రోజులు అయిందండి. నేనే పని ఖాళీ లేక ఫ్రిడ్జ్లో పెట్టున్నా సరిపోదును, బయటే ఉంచాను. కొంచెం లైట్గా తేడా వచ్చినాయి కానీ ఏం కాలేదు. కాయ గట్టిది కదండి, దేశవాళీ కాయ అన్నమాట. హైబ్రిడ్ కాయ తీసుకోకండి, ఇది మన దేశవాళీ ఉసిరికాయలు కాబట్టి చిన్నగా ఉన్నాయి. టేస్ట్ పచ్చడికి ఇవే బాగుంటాయి. ఉంచే ముక్కలు పోయినా అరక, ముక్కలు ఇరిగినా పర్వాలేదు అరక. ఇదిగోండి ఇలాగ కొంచెం దోరగా మనకి ఆ లోన పచ్చిపోయేటట్టు వేపుకుంటే, కాయ ఇలా నొక్కుంటే మెత్తపడాలన్నమాట కొంచెం, అప్పుడు మనకు బాగుంటుంది. ఇదిగోండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తే ఇలా ఎప్పుడు మళ్ళీ ఏంటంటే మనకి ఏ తేడా రాకుండా పచ్చడి బాగుంటుంది. తడి కూడా తగలకూడదు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులో పచ్చి ఉంటుంది కదా, పచ్చి పోయేదాకా వేపేస్తాం అనుకోండి మనకి తేడా రాదన్నమాట. కొంచెం ఇంకా ఎర్రగా వేపేసుకుంటారు, బాగుంటుంది. దీని ముచ్చుకులు తీస్తే పెద్ద రావట్లేదు కానీ ఆ చుట్టూ ఉన్న కండ వేస్ట్ అయిపోతుంది, అందుకని నేను తీయలేదు. ముచ్చుకంటే ఏదో చిన్నగా ఉంటుంది అంతే. మా వాళ్ళకి ఓకే అండి, ఏదో ఆయన కోసం. మా సాయిరమ్మ పరిశ్రమలో తింటే సరే, రోజుగా కాయ తింటే ఎవరైనా జుట్టు అది బాగుంటుంది, ఆకలి అది పుడుతుంది, మంచిది అంటారు. మా వారి కోసం చేస్తున్నాను కాబట్టి ఇంకా ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఎలా చేయమంటే అలాగా. ఇదిగోండి వేరుశనగ నూనెలోనే వేపుకోండి, బాగుంటుంది పచ్చడికి టేస్ట్. ఇదిగోండి భలే ఉన్నాయి కదా, అవి కూడా అయిపోయినాయి తల్లి. అదిగోండి అవి కూడా చూసేయండి. కొంచెం లైట్గా తేడా కూడా పెద్ద కాయ లోపల కంటే పాడవలేదండి, పైనే అక్కడ తేడా ఏదైతే అనిపించిందో అది తీసేస్తామన్నమాట. వెనక్కుండా
అన్నీ నేను ఒకటి కింద పడేస్తున్నట్టున్నాను. ఒక్కొక్కసారి టెన్షన్ అవుతూ ఉంటాను ఇలాంటివి. ఒక్కోసారి పెట్టుకుంటూ ఉంటానండి, కాల్చుకుంటూ ఉంటాను చిన్న చిన్నగా. దీని మీద అది కాదు, ఏదో తుడుస్తున్నప్పుడు లైట్గా తగులుతుంది, తెల్లటి శరీరం వల్ల టక్కన కలర్ మారిపోద్ది. ఇదిగోండి, ఇవి కూడా దోరగా రంగు వచ్చేలాగా వేపేసుకుందాం. కాయ నొక్కుదాం ఉండండి, అది మెత్తపడిందంటే మనకి ఇలా నొక్కితే మెత్తగా ఉందనుకోండి, లోపల ఉడికిపోయినట్టు అన్నమాట. మెంతులు వేపాలండి. ఒక స్పూన్ మెంతులు అయితే తీసుకున్నాను. ఎన్నో కాదు కదండి కాయలు, మనం దేశవాళీ కాయలు కాబట్టి గట్టిగా అలా ఉన్నాయి, బాగున్నాయి చూడడానికి. గమ్ముని టైం పడుతుందన్నమాట వేగడానికి కూడా. ఉసిరికాయలు టైం పడతాయిలేండి, బాగా వేగాలి, ఆ కాయలు చల్లారాలి కూడా. ఈ లోపల మెంతులు కొంచెం దోరగా వేగితాయి, సిమ్లో పెట్టాను. ఆవాలు కూడా తీసుకుంటాను. ఏంటంటే ఇది ఒక గిన్నెడు వచ్చినాయి అనుకోండి, ఒక 150 గ్రాములు. ఓట ఎక్కువ వద్దు, మా వారికి ఏంటంటే ఓట ఎక్కువ వద్దు, కాయలు తింటాము, ఓట అది వేడి కాబట్టి అంత ఎక్కువ వద్దు అన్నారు. సరే అని చెప్పేసి ఓట తగ్గించి నేను చేసుకుంటున్నాను అనమాట. మాడిపోతుంది, వస్తుంది కదా నాన్న. మెంతులు భలే ఉంటుందండి సువాసన. అవును. ఇదిగోండి, ఒక 150 గ్రాములు ఆవాలు తీసుకుంటున్నాను. ఈ రెండు కలిపి పొడి చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇదిగోండి, మిక్సీలో పొడి చేసేద్దాం. ఇదిగోండి, అయిపోయింది వాయ. పొడి కూడా చేస్తానండి. ఇదిగోండి, ఆవు పిండి కూడా ఆడేసాను, ఇంకా జల్లించట్లేదు. ఇది కొంచెం చల్లారాక మనం పచ్చడి పెట్టుకుందాం. ఈ లోపల పప్పు రుబ్బేసుకుందాం. పిండి అయిపోయింది కదండి, తీసేసాను కదా. ఇప్పుడు పచ్చడి కలిపేసుకుందాం. ఇదిగోండి, కారం ఎంత కొలత చెప్పలేదు కదా మీకు. మనం ఆవు పిండి ఎంత తీసుకున్నామో దాని మీద ఒక 2 స్పూన్లు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. నేను పెద్ద ఎక్కువ కాయ కోసమే చేసుకుంటున్నాను కాబట్టి ఏదో ఊట కలుపుకోక్కర్లేదు, పెద్ద ఊట ఎక్కువ వేసుకోరు ఈయనకి తగ్గట్టుగా పెడుతున్నాను. మీరైతే కనుక సేమ్ ఆవు పిండి ఎంత తీసుకున్నారో అంతే తీసుకోండి. కొంచెం స్పైసీగా తింటాను అనుకుంటే కొంచెం కారం ఒక 2 స్పూన్, అదే ఇప్పుడు ఇదో గిన్నె వచ్చింది అనుకోండి, కారం కూడా సేమ్ అదే గిన్నె తీసుకోండి, ఇంకొంచెం వేసుకోండి అంతే. ఇదిగోండి ఆవు పిండి, కారం ఎంతో ఆవు పిండి అంతే. నేను 100 గ్రాములు చెప్పాను కదా, ఆవు పిండి అలా వేసుకోండి, బాగుంటుంది. మెంతులు ఒక స్పూన్ మెంతులు వేసుకోండి. అలాగే ఎల్లుల్లిపాయలు కూడా వేసేసాను. సాల్ట్ కూడా వేద్దాం, తగినంత. ఉప్పు కూడా, ఉప్పు, ఎల్లుల్లిపాయలు, మెంతులు, ఆవపిండి, మెంతిపిండి కొద్దిగా, ఉసిరికాయలు, కారం, అంతే. ఎంత ఈజీ ఇది, పెద్ద గగనం అయితే ఏం కాదు. పచ్చడి క్వాంటిటీ, కొలతలు అని టేస్ట్ బాగుంటుంది, పెట్టుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం మరి కాసి చల్లారింది కదా నూనె, ఈ నూనె వేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, నూనె కూడా పోసేసుకుందాం, సరిపోతుంది. ఒకసారి కలిపేద్దాం. ఆ నూనె కూడా పట్టేస్తుంది కదా. ఒక 200 గ్రాములు నూనె అయితే పట్టేసింది, ఒక పావు కేజీ నూనె పట్టేస్తుందండి. పూర్తిగా గోరచ్చుగా ఉంది కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లో కొంచెం నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది. అంతే, పికిల్ రెడీ. పికిల్ రెడీ అయిపోయింది. ఇదిగోండి, అక్కడ టేబుల్ దగ్గర పట్టుకెళ్ళిపోయి పెట్టేస్తాను. వేసేసాను, రుబ్బేద్దామని. ఇదిగోండి, పిండి అయితే నలిపోయింది, పిండి తీసేస్తాను. ఇదిగోండి, ఉసిరికాయ ఆవకాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఇదిగో ఎండలో పెట్టాక ఇలా చిక్కగా అయిపోతుంది అన్నమాట నిమ్మరసం. ఇది ఇందులో కలిపేయడమే.
ఒకవేళ మనకి ఇది సరిపోలేదు అనుకుంటే సేమ్ ఓ 2 కాయలు తీసుకోవడం, కొంచెం ఎండలో పెట్టుకోవడం, రసం తీసి కలిపేసుకోవడం. డైరెక్ట్గా అలాగే పిండేశారనుకోండి తేడా వస్తుంది పచ్చడి. ఎండలో పెడితే వాటర్ శాతం అనేది తగ్గుతుంది, ఎండుతుంది కదా. ఇప్పుడు ఇది మనకి ఊరాలన్నమాట. ఊరి అప్పుడు బాగుంటుంది. మనం ఒక సీసాలోకి కానీ గాజు సీసాలోకి తీసుకుంటే బాగుంటుంది, లేదా చిన్న జాడీలోకి. చూసారా ఇంకా నూనె పడుతుంది, వేద్దాము. అయితే ఇదిగోండి పచ్చడి అయితే చేసేసాను. కొబ్బరికాయ చట్నీ చేసాను, పొద్దుటేమో పప్పు టమాటా వండాను, అది ఉంది. ఇంకా వేయాలి, టిఫిన్ వేస్తాను. గారెలు వేయట్లేదు, ఇంకా పునుకులు వేస్తున్నాను. నీకు ఇష్టమే కదా, కొద్దిగా పునుకులు, ఇడ్లీ. ఇదిగోండి జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ పునుకులు వేస్తున్నాను అనమాట. బాగుంటాయి, మా ఇంట్లో పిల్లలకి ఇష్టం అన్నమాట. ఇంకెలాగో పిండి రుబ్బాను, ఇడ్లీ ఎలాగో పెట్టాలి. ఈ లోపల పునుకులు వేసేద్దామని చూపిస్తున్నాను అనమాట. బాగుంటాయి కదండి మినప్పొనుకులు. అంటే మినప్పిండి పునుకులు అంటే వరిపిండి వేసి చేస్తాను అనమాట. ఈ వరిపిండి పునుకులు బాగుంటాయి, టేస్ట్ అయితే ఎక్కువ ఆయిల్ లాక్కుండా చేసుకుంటే బాగుంటుంది. ఇడ్లీ కూడా పెట్టేస్తున్నానండి, పునుకులు అయితే వేసేస్తున్నాను. ఎంతమందికి ఇష్టం పునుకులు, బాగుంటాయి కదా. నైవేద్యాలు అప్పుడు పెట్టుకుంటూ ఉంటాము, వేసుకుంటూ ఉంటాము. ఇదిగోండి ఒప్ప భయం వేస్తుంది అప్పుడప్పుడు, ఏమైనా పేలుతాయేమో అని పునుకులు. ఒకసారి పెద్దమ్మకి అలాగే పడ్డాయి. సరేలే కానీ ఇదిగోండి ఓ పక్కన పునుకులు వేస్తున్నాను, ఇంకో పక్కన హారికమ్మ ఇడ్లీ వైపు పెట్టేస్తుంది. చట్నీ అయిపోయింది, పచ్చడి చేసేసాను. మా ఇంట్లో ఒక్కొక్క రోజు ఇలాగే అవుతూ ఉంటాయన్నమాట. ఇప్పటికప్పుడు అంటే పప్పు అయితే ముందే నానబెట్టానులేండి టిఫిన్ కానీ. ఇంకా పునుకులు వేసేస్తున్నాను. పునుకులు వేస్తే చాలా రోజులు అయింది, తినాలనిపించింది. బాగా ఆకలి వేస్తుంది నాకు కూడా. ఇదిగోండి పునుకులు అయితే వేగిపోతున్నాయి. కొంచెం ఎరుపు రంగు వచ్చిన తర్వాత మనకి పునుకుల్లో వరిపిండి ఎక్కువైందా మినపిండి ఎక్కువైందో తెలియాలంటే, మినపిండి ఎక్కువైంది అనుకోండి ఇలా కొంచెం ఎరుపు వస్తుంది, కరెక్ట్గా ఉన్నట్టుమాట. తెల్లగా కనుక ఉన్నాయనుకోండి పునుకులు, కొంచెం వరిపిండి ఎక్కువ ఉన్నట్టుమాట. అందులోనే కొంచెం గట్టిగా కూడా ఉంటాయి. నేను వంట సోడా కూడా వేసుకుంటాను, కొంచెం చిటికెడు వేసుకుంటే సరిపోతుంది, గుళ్ళు ఇరిగిపోతుంది. ఇదిగోండి పచ్చడి అయితే అయిపోయింది. ఇంకా నిమ్మరసం కూడా వేసేసాను కదా, ఒక బౌల్లో తీసేస్తున్నాను. ఇదిగోండి పచ్చడి ఉప్పు అది సరిపోయిన తర్వాత 3వ రోజుని ఓటైతే పెద్ద రాలేదు కదా, నేను కాయల కోసమే ఇలాగ ఎక్కువ వేసుకోలేదు ఓట. ఎందుకంటే ఎక్కువ పచ్చళ్ళు ఉంటాయి కదండి, కొంచెం కొద్దిగా ఏదో గులాబ్ జామున్లా ఉన్నాయి చూడటానికి కదా. ఇదిగోండి కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఇంతే పచ్చడి, ఇంకెక్కువ పెట్టట్లేదు నేను, అన్నీ కూడా కొద్దిగా పెట్టుకుంటున్నాను. మీరు క్వాంటిటీగా అంటే ఎక్కువ పెట్టుకోవాలి. క్వాంటిటీ అంటే కొంచెం లెక్కన అది పెట్టుకుంటారు కొందరు. ఉసిరికాయలు పచ్చి కొలుచుకొని మళ్ళీ వేగిన తర్వాత కూడా గిన్నె అంటే నొక్కుతాయి కదా, కొంచెం చూసుకోండి. ఒకవేళ ఈ గిన్నె నిండా వేయించిన ఉసిరికాయలు తీసుకున్నారనుకోండి, అదే క్వాంటిటీలో దీనికి సగానికి ఆవుపిండి వేసుకోండి, అలాగే సగం మళ్ళీ కారం వేసుకోండి. అంతే, ఒక గుప్పుడు ఎగస్ట్రా కారం వేసుకోండి అంతే. సేమ్ ఈ గిన్నెడు వస్తే కనుక ఉసిరికాయలు మీకు వేయించినవి సగం ఏమో ఆవుపిండి, ఈ గిన్నెలోని ఇంకో సగం కారం, ఒక గుప్పుడు ఎగస్ట్రా అంతే ఆవుపిండి మీద సరిపోతుంది. ఎందుకంటే టిఫిన్ కూడా అయిపోయింది, ఇంక ఇది కూడా ఊడ్చేస్తాను. కొంచెం ఆయిల్ తక్కువ అనిపించింది, వేసుకుంటాను నేను. సరిపోతుంది చాలు నాకైతే. ఈరోజైతే వాళ్ళు ఇంకా వర్క్లో ఉన్నారు, మీకు తర్వాత పెట్టినా. డాడీ కూడా ఇంకా కాసేపు నాకు తింటున్నారు, వేడివేడిగా ఉన్నాయి. ఇంకా చట్నీ వేసేసుకొని ఒక 4 పునుకులు వేసుకుని తినేద్దాం, బాగుంటాయి టేస్ట్ అయితే సరిపోతుంది.
అంతే ఈరోజు రెడీ. రెడీ అయిపోయింది కొబ్బరి పచ్చడి. ఇదండి ఈ రోజంతా మా ఇంట్లో జరిగిన విషయాలు అన్నమాట. ఏంటంటే విషయాలు ఏమి కాదు, అదే ఫుడ్ విషయాలు. అంటే పొద్దున వర్క్ ఉంటుంది, కొంచెం ఉసిరికాయ ఆవకాయ పెట్టడం, పునుకులు వేసుకోవడం, టిఫిన్లు ఇలా హడావిడిగా అయిపోతూ ఉంటుంది. మీకు ఎలా అనిపించింది? సరదాగా తీయాలనిపించింది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరేం చేసుకున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి.